హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఆల్రెడీ టైటిల్ తమిళలో చూశారు కదా. ఇప్పుడైతే ఎపిసోడ్ 4 అనమాట, ఇంప్లాంటేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంప్లాంటేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి అయితే డిస్కస్ చేశాను. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, న్యాచురల్గా ఆర్ మెడిసిన్ ద్వారా ఎలాగైనా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఇంప్లాంటేషన్ అనమాట. సో ఎంబ్రియో ఫామ్ అయ్యి అది ఫెలోపియన్ ట్యూబ్ నుంచి గర్భసంచికి అతుక్కునేదే ఇంప్లాంటేషన్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కరెక్ట్గా ఎంబ్రియో అనేది గర్భసంచికి అతుక్కోకపోతే ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడైతే చూద్దాం. ఈ మిస్క్యారేజెస్ కూడా ఏంటంటే ఒక 10% మాత్రమే మన జెనెటికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మిగతా 90% అంతా కూడాను మన బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంప్లాంటేషన్ కూడా సరిగ్గా జరగకపోతే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. నేను ప్రీవియస్ ముందు వీడియోస్లో చెప్పినట్టుగా మనం ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది కరెక్ట్గా ఉండి స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ ఎలా అయితే బాగుంటుందో అలానే ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఇలా ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే గర్భసంచి పొర కూడా కరెక్ట్గా ఫామ్ అవుతుంది అనమాట. సో 8 mm థిక్నెస్తో ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్టు. సో మ్యాక్సిమం అందరికి అలానే ఉంటుంది. సో 8 mm థిక్నెస్తో ఉంటే అప్పుడు ఏంటంటే ఆ ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి వచ్చిన ఎంబ్రియో అనేది కరెక్ట్గా అతుక్కుంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తేనే, చుట్టాలు ఎవరైనా వస్తున్నారంటేనే మనం ఇంటి మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. సో అట్లానే మన కడుపులో ఒక బేబీ 9 months పెరగబోతుంది. సో అలాంటప్పుడు మన చుట్టూ ప్రదేశం ఎంత క్లీన్గా ఉండాలి. సో దీన్ని బట్టి నేను ఏదో క్లీన్ చేసి మన అనేది చెప్పట్లేదు. నేను చెప్తున్నానంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దానివల్ల ఎంబ్రియో అనేది కరెక్ట్గా స్టిక్ అయ్యిద్ది అని అయితే చెప్తున్నాను. సో ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ టైంలో బ్లీడింగ్ కూడా అయ్యిద్ది అనమాట. కొంచెం స్పాటింగ్ లాగా అలా కనిపిస్తూ ఉంటుంది. బట్ అది కామన్ ఇష్యూనే. అందరికీ ఒక 10 members-లో ఒక 5 members-కైనా అలా ఉంటుంది. కానీ అది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుందా, పెయిన్ ఎక్కువ ఉందా, స్టమక్ పెయిన్ అలాంటివి, బ్యాక్ పెయిన్ ఇలా దీంతో పాటు బ్లీడింగ్ కనిపిస్తే అది ప్రాబ్లం అనమాట. సో మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో నా టైంలో ఏంటంటే నాకు కూడా ఇట్లా 3 months కంప్లీట్ అవ్వగానే ఎన్టీ స్కాన్ అయితే చేశారు కదా. సో ఎన్టీ స్కాన్లో నాకు ప్లెజెంటా ప్రీవియా అని అయితే లో లైన్ ప్లెజెంటా అని అయితే వచ్చిందనమాట. సో దానివల్ల కొంచెం నేను కాన్షియస్గా ఉన్నాను. ఎప్పుడైతే ఇలా స్పాటింగ్ అలా కనిపించిందో డాక్టర్ గారు ఏమన్నారంటే ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వచ్చేసేయమన్నారు. సో నాకు ఇట్లా నేను ఎన్టీ స్కాన్ తీసిన తర్వాత ఇదైతే ప్లెజెంటా లో లైన్ అయితే వచ్చింది కదా. సో నేను అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నాను అనమాట. బెడ్ రెస్ట్ అది తీసుకుంటా, అండ్ ఫుడ్ కూడా వేడి చేసే అలాంటివి కంప్లీట్గా ఆపేసాను. సో కర్డ్ రైస్ ఇలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడాను లైట్గా నాకు స్పాటింగ్ అయితే కనిపించింది ఒకరోజు. ఇంకా ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతే ఇంకా అప్పుడు వాళ్ళు ఇంజెక్షన్స్ అవి ఇచ్చి ట్రీట్మెంట్ అయితే చేశారనమాట. సో ఇట్లా కొన్ని కేసెస్ అయితే ఉంటాయి. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మీరు హాస్పిటల్కి వెళ్తే బెటరు. కానీ ఎక్కువ భయపడాల్సిన పని అయితే ఉండదు. జనరల్గా అందరికీ ఈ టైంలో ఫస్ట్ 3 months అనేది స్పాటింగ్ అనేది కామన్ అనమాట. సో అది ఎక్కువ పెయిన్తో వస్తుందా, ఎక్కువ ఫ్లో ఎక్కువ ఉంటే సో అది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఇంప్లాంటేషన్ అనే దాని మీద ఒక ఐడియా అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్సే. నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఇప్పటి వరకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.